హలో స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 1 పాలిటీ గ్రాండ్ టెస్ట్ 1కి సంబంధించిన టెస్ట్ క్వశ్చన్స్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ వైలేటివ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా? ఏదైతే సమాఖ్య వ్యవస్థ ఉందో ఆ సూత్రానికి సంబంధించి దానికి విరుద్ధంగా లేని అంశాలు ఏంటి అనేవి అడుగుతున్నారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే, ప్రెసిడెంట్ టేక్స్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టేట్స్ అండర్ ది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ కానీ ప్రెసిడెంట్ రూల్ని ప్రొక్లైమ్ చేసినప్పుడు రాష్ట్ర పరిపాలనను రాష్ట్రపతి తన చేతుల్లోకి తీసుకుంటాడనేది రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం క్రింద అలౌ చేయబడిందే కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా ఉంది. ఇది ఎటువంటి సమాఖ్య విధానాన్ని ఎటువంటి విరుద్ధంగా లేదు. రెండో స్టేట్మెంట్ చూస్తే, పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది 3 lists. ఏదైతే మనకి 3 లిస్టులు ఉన్నాయో, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు మరియు కాన్కరెంట్ లిస్టు, వీటన్నిటిలో మెన్షన్ చేయని సబ్జెక్ట్స్ని మనం రెసిడ్యువరీ లిస్ట్ అంటాం. ఆర్టికల్ 240లో ఉన్న రెసిడ్యువరీ లిస్టులో ఉన్న సబ్జెక్ట్స్ని సెంటర్కే వాటి మీద అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది అనమాట. సో రెసిడ్యువరీ మ్యాటర్స్ బిలాంగ్ టు సెంట్రల్ గవర్నమెంట్. యూనియన్ లిస్ట్లో ఎలా అయితే యూనియన్ లిస్ట్ పైన అధికారం ఉంటుందో, రెసిడ్యువరీ మ్యాటర్స్ కూడా సెంటర్కి అధికారం ఉంటుంది. సో రెండు స్టేట్మెంట్స్ సమాఖ్య విధానానికి ఎటువంటి విరుద్ధ భావన చూపించట్లేదు కాబట్టి రెండు కరెక్ట్గా ఉన్నాయి. ఆప్షన్ 3 both 1 and 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొదటి స్టేట్మెంట్ చూసుకుంటే, రిపోర్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సి రికమెండెడ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ లోక్పాల్ అండ్ లోకాయుక్త. సో ఏఆర్సి కమిషన్ని మనం 2 సార్లు ఏఆర్సి 1 మరియు ఏఆర్సి 2ని మనం అపాయింట్ చేయడం జరిగింది. రెండో ఏఆర్సి వీరప్ప మొయిలీ గారి అధ్యక్షతన వచ్చినప్పుడు లోక్పాల్ లోకాయుక్త అని ఏదైతే స్వీడన్లో ఉన్న అంబుడ్స్మెన్ మెకానిజం ఏదైతే ఉందో అటువంటి తరహాలో లోక్పాల్ లోకాయుక్త పెట్టాలి భారతదేశంలో అన్నారు. 2019లో దాన్ని మనం రియలైజ్ అయ్యామన్నమాట. మొట్టమొదటి లోక్పాల్ని అపాయింట్ చేయడం జరిగింది. లోకాయుక్తకు వచ్చేటప్పటికి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వారు లోకాయుక్తాలను అపాయింట్ చేసుకుంటూ వచ్చాయి. రాజ్యాంగబద్ధంగా దాన్ని మనం 2019 నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్గానే ఉంది. రెండో స్టేట్మెంట్ చూసుకుంటే, లోక్పాల్ ఈజ్ కన్సీవ్డ్ యాజ్ హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా టు ఇన్వెస్టిగేట్ కరప్షన్ ఎట్ హయ్యర్ ప్లేసెస్ ఇన్ గవర్నమెంట్. సో ఏదైతే అత్యున్నత పొజిషన్స్లో ఉన్న వ్యక్తుల్ని విచారించడానికి, వారు అవినీతికి పాల్పడ్డారా లేదా అనే విషయాన్ని కనుగొనడానికి ఈ యొక్క లోక్పాల్ ముఖ్య ఉద్దేశమే అధికారంలో హైయెస్ట్ పోస్టులో ఉన్న వ్యక్తులను కూడా విచారించే అధికారం ఈ లోక్పాల్కి ఉంటుంది అని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ చెప్తుంది. రెండు స్టేట్మెంట్స్ లోక్పాల్ గురించి కానీ లోకాయుక్త గురించి కానీ కరెక్ట్గా ఉన్నాయి. రెండు చూస్తే బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ది మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ ఆఫ్ సప్లయింగ్ పవర్ టు ది జ్యుడిషియరీ టు ఇన్వాలిడేట్ ఏ స్టాట్యూట్ ఇన్ ఇండియా ఈజ్ ప్రొవైడెడ్ బై. భారతదేశంలో చట్టాన్ని చెల్లనిదిగా ప్రకటించే ఒక న్యాయస్థానానికి అధికారం ఉంది. ఏదైనా చట్టం చేస్తే ఆ చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా, ఆ యొక్క శాసనసభ పరిధిలో ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసి ఆ చట్టం కరెక్టా లేదా అని చెప్పే అధికారం ఓన్లీ సుప్రీంకోర్టుకు ఉంది. సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ ద్వారా దాన్ని చేస్తుంది. ఆ అధికారం ఎవరు ఇచ్చారు, దేని ద్వారా అధికారం పొందగలుగుతుంది? జ్యుడిషియరీ అనేది ఆ అధికారం దేనివల్ల పొందగలుగుతుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాదు, ఆర్టికల్ 350 మరియు 351 కాదు, ప్రెరగేటివ్ రిట్స్ ద్వారా కూడా కాదు. ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్, హైయెస్ట్ ప్రొటెక్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఎవరైనా వారి హక్కులు ఉల్లంఘించబడినట్లయితే, వారు ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టు ఒకవేళ ఏదైనా శాసనసభ చేసిన చట్టం ఈ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసిన సమయంలో ఆ పర్టికులర్ చట్టాన్ని అల్ట్రా వైర్స్గా లేకపోతే నల్ అండ్ వాయిడ్గా అనౌన్స్ చేసి వాటిని ఇంప్లిమెంట్ కాకుండా చేస్తుంది. ఆ పర్టికులర్ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది సుప్రీంకోర్టు కంటే, ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధి ఉన్నందువల్ల వచ్చింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ఆర్టికల్ 51A? ఏదైతే పార్ట్ 4A ఆర్టికల్ 51Aలో మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా డ్యూటీస్ యాడ్ చేశామో వాటిలో ఒక డ్యూటీ దీనిలో లేదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మొదటి ఆప్షన్ చూసుకుంటే, డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. ఒక శాస్త్రీయ దృక్పథంతో బతకాలి మరియు పరిశోధన మరియు సంస్కరణ భావన కలిగి ఉండాలనేది మనకి 51Aలో మెన్షన్ చేయబడింది. రెండోది, టు చెరిష్ అండ్ ఫాలో ది నోబుల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ ది నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. జాతీయ స్వాతంత్ర్యానికి ఎవరైతే ఉద్యమకారులు పార్టిసిపేట్ చేశారో వారి యొక్క ఐడియల్స్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని సాగించాలనేది కూడా ఈ డ్యూటీస్లో ప్రాథమిక విధుల్లో ఉంది.
మూడో ఆప్షన్ చూస్తే టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సావర్నిటీ, ఇంటిగ్రిటీ అండ్ యూనిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క సార్వభౌమాధికారం, ఐక్యత మరియు సమగ్రతను కాపాడడం ప్రతి ఒక్క పౌరుడి విధిగా ఉంది. ఇది కూడా కరెక్టే ఉంది. నాలుగో ఆప్షన్ చూసుకుంటే టు చెరిష్ ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్. సో ఇది ఇన్కరెక్ట్గా ఉంది. ఇది మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనకి ఎక్కడ ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ అనే పదజాలం వాడారు. ఫండమెంటల్ డ్యూటీస్లో అలాంటి పదజాలం ప్రదర్శన కానీ ఎటువంటి పదజాలాన్ని యూజ్ చేయడం కానీ మెన్షన్ చేయడం కానీ జరగలేదు. ఆప్షన్ 4 ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో ఏది కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ఆల్సో అవైలబుల్ టు ఏ ఫారినర్ ఆన్ ఇండియన్ సాయిల్? ఎవరైతే విదేశీయులు ఉన్నారో, విదేశీయులు ఇండియాకు వచ్చినప్పుడు, భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయులతో పాటు సమానంగా వారికి హక్కులు కల్పించాం. ఆ హక్కులు ఏది అని అడుగుతున్నారు. మొదట చూసుకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. సో అనేక రకాల ఆధారంగా వివక్షను చూపించడం నిషేధమైంది ఆర్టికల్ 15 ద్వారా. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా మనం చేయకూడదని ఆర్టికల్ 15 చెప్తుంది. ఇది కేవలం ఇది పౌరులకు మాత్రమే. సో మనం ఇక్కడ పౌరులకు లభించేవి చూస్తే 15, 16, 19, 29, 30 కేవలం పౌరులకు ఉండే హక్కులు. వీటిలో ఈ మెన్షన్ చేసిన ఆర్టికల్స్లోవే పౌరులకు ఉండే హక్కు. మిగతావి పౌరులకి మరియు విదేశీయులకు సమానంగా ఉంటాయి. రెండోది ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఇది 16వ ఆర్టికల్. ఇది ఓన్లీ పౌరులకు మాత్రమే దొరుకుతుంది. 2 పౌరులకే ఉన్నాయి. మూడో ఆప్షన్ చూసుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఆర్టికల్ 21 ఇద్దరు పౌరులు మరియు విదేశీయులకు ఇద్దరికి సమానంగా ఉపయోగించబడే ఆర్టికల్ 3. ఆర్టికల్ 21 ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సో పౌరులు మరియు విదేశీయులకు ఆర్టికల్ 21 అనేది సమానంగా దొరుకుతుంది. ఎప్పుడైనా ఉల్లంఘించినప్పుడు వారిని మన దగ్గర ఉన్న ఆర్గన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. జుడిషియరీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 చూస్తే ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, క్యారీ అవుట్ ఎనీ ఆక్యుపేషన్. ఇది ఆర్టికల్ 19లో ఉంది. సో నేను ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక ఇది ఇచ్చాను. 15, 16, 19, 29, 30 ఎక్స్క్లూజివ్గా పౌరులకు ఉండే ఆర్టికల్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్.